మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిరుతిలా దూసుకొచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన టాలెంట్ తో టాప్ హీరోగా ఎదిగారు. ఇండస్ట్రీ హిట్ మగధీరా నుంచి ఆస్కార్ గెలిచిన త్రిబుల్ ఆర్ వరకు తన ప్రయాణం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. రామ్ చరణ్ 2007లో చిరుతతో పరిచయమై తన స్టైల్, యాక్షన్, డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ 2009లో వచ్చిన మగధీరాతో మాత్రం ఇండస్ట్రీనే షేక్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. తరువాత రచ్చ, నాయక్, ఎవడు లాంటి మాస్ కమర్షియల్ సినిమాలతో హిట్స్ అందుకున్నారు. అయితే 2018లో రంగస్థలం రామ్ చరణ్ కి కొత్త దారిని తెరిచింది. చిట్టిబాబు పాత్రలో నటనతో అదరకొట్టి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. 2022లో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా రామ్ చరణ్ కెరియర్ కు గ్లోబల్ స్టార్ స్టేటస్ ను తీసుకొచ్చింది. అల్లూరి సీతారామరాజుగా ఆయన నటన, ఎమోషన్, యాక్షన్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఈ సినిమా నాటు నాటు పాట ద్వారా ఆస్కార్ గెలుచుకొని అంతర్జాతీయంగా భారత్ సినిమా ఖ్యాతిని పెంచింది. ఇప్పుడు ఈ మెగా పవర్ స్టార్ RC16 తో మళ్లీ రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక క్వశ్చన్: మీ ఫేవరెట్ రామ్ చరణ్ మూవీ ఏది? కామెంట్స్ లో చెప్పండి. మన మెగా పవర్ స్టార్ కి తెలుగు బైట్స్ తరపున బర్త్డే విషెస్ చెప్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, చరణ్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.